హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ ట్రిపుల్ ఐటీకి సంబంధించి మనకి ఈరోజు లిస్ట్ అయితే వస్తుంది కదా. సో లిస్ట్ రాకముందు ఒకసారి ఈ వీడియో అయితే అందరూ చూడండి. ఫ్రెండ్స్, చాలామంది అయితే ట్రిపుల్ ఐటీకి అప్లై చేశారు కదా. సో 53,800 దాటి అయితే మనకి అప్లై చేశారు. అంటే మనకి మ్యాక్సిమం 54,000 దగ్గరలో అయితే అప్లై చేశారు కదా. సో వీళ్ళందరూ కూడా ఇంట్రెస్ట్గా ఈ రిజల్ట్స్ కోసం చూస్తారు. కానీ అందులో మనకి కొంతమందికి మాత్రమే సీట్ వస్తుందండి. అంటే 4,400 సీట్లు మనకు ఉన్నాయి కదా. సో కాబట్టి ఈ సీట్స్ మాత్రమే వస్తాయి. అంటే మిగతా వారందరికి కూడా సీట్ రాదు. అంటే 54,000 మంది దగ్గర అప్లై చేస్తే సో మరి 50,000 మంది దగ్గరలో సీట్ రాని వాళ్ళు ఉంటారండి. చాలామంది ఇంట్రెస్ట్గా అయితే ఈ రిజల్ట్స్ కోసం చూస్తారు. మాకు సీట్ వస్తుందేమో ఆశతో చూస్తారు. కానీ కొంతమందికి మాత్రమే సీట్ వస్తుంది, కొంతమందికి సీట్ రాదు. మరి సీట్ రాని వాళ్ళు చాలామంది బాధపడతారు. మీకు ఈ ట్రిపుల్ ఐటీ సీట్ రానంత మాత్రాన మీకు లైఫే లేనట్లు మాత్రం ఫీల్ అవ్వద్దండి. ముందుగానే చెప్తున్నాను, రిజల్ట్స్ రాకముందే. మనకి ట్రిపుల్ ఐటీలో సీటు వస్తేనే మన లైఫ్ సెటిల్ అయిపోతుందని చాలామంది అనుకుంటారు. అలా ఏం కాదండి. ట్రిపుల్ ఐటీలో సీటు వచ్చిన వాళ్ళు వాళ్ళ లైఫ్ పాడు చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ట్రిపుల్ ఐటీలో ఫ్రీగా చదువుకునే ఛాన్స్ కోల్పోతున్నాము అనే బాధ మాత్రమే మీకు ఉండాలి. ఎందుకంటే బయట ఫీజెస్ ఎక్కువ కాబట్టి. సో కష్టపడైనా మీరు బయట చదువుకోండి. మీ లైఫ్ ట్రిపుల్ ఐటీలో చదివిన వాళ్ళకన్నా చాలా అంటే చాలా బాగుంటుంది. ట్రిపుల్ ఐటీలో సీట్ రాని వాళ్ళు ఎవ్వరూ బాధపడొద్దు. అంతా మన మంచిగా అనుకోవాలి. మనకి ఇక్కడ 10th క్లాస్లో వచ్చిన మార్క్స్ ఆధారంగా సీట్స్ ఇస్తారు. కాబట్టి మీరు హైయెస్ట్లో ఉంటే మీకు సీట్ వస్తుంది. అంటే హైయెస్ట్ మార్క్స్లో ఉంటే మిగతా వాళ్ళందరూ జస్ట్ అప్లై చేస్తారు కానీ సీట్ వస్తుందని అయినా ఆశతో చూస్తారు. కానీ అలా చూసి బాధపడడం వేస్ట్ అండి. ముందుగానే చెప్తున్నాను. సో ట్రిపుల్ ఐటీకి సంబంధించి ఆల్రెడీ ఈరోజు న్యూస్ ఆర్టికల్లో కూడా మీరు చూసే ఉంటారు అనుకుంటున్నాను. ట్రిపుల్ ఐటీ ఇడుపులపాయలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇలా గంజాయి కలకలం ఇవన్నీ కూడా చాలా వరకు న్యూస్ అయితే వచ్చింది. సో మీరు ఒకవేళ తెలియకపోతే ఈనాడు న్యూస్ పేపర్లో ఉంటుంది, చూడండి. అలాగే ఇంకా ట్రిపుల్ ఐటీకి సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సబ్జెక్ట్ పరంగా కూడా టీచర్స్ సరిగా రావట్లేదు. ఇవన్నీ కూడా ఈరోజు మనకి న్యూస్ ఆర్టికల్లో అయితే వేశారు. సో అవి చూసుకున్నట్లయితే మీ ట్రిపుల్ ఐటీ సీట్ రాకపోయినా కూడా హ్యాపీగానే ఫీల్ అవ్వచ్చు. ఇక్కడ మనకి ట్రిపుల్ ఐటీ సీట్ అనేది చాలామంది లక్ ఉంటే వస్తుందని కూడా చాలామంది అనుకుంటున్నారు. ఇక్కడ మనకి లక్ ఉంటే వస్తుంది, రాదని కాదండి. 10th క్లాస్లో మనకి ఎక్కువ మార్క్స్ ఉంటేనే వస్తుంది, లేదంటే రాదు. గవర్నమెంట్ స్కూల్ చదివిన స్టూడెంట్స్కి అయితే ఎక్కువ సీట్స్ వస్తాయి, వాళ్ళకి మార్క్స్ యాడ్ చేస్తారు కాబట్టి ఇలా ఉంటుందండి. సో మీరు ట్రిపుల్ ఐటీలో సీట్ రానంత మాత్రాన ఎవరు బాధపడద్దు. అంతా మన మంచిగా అనుకుని బయట చక్కగా ఇంటర్మీడియట్ కాలేజ్లో చదువుకోండి. ఇంకా ఏమైనా ట్రిపుల్ ఐటీకి సంబంధించి డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో క్లియర్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.